తెలుగులో ట్రావెలింగ్ యూట్యూబర్స్‌లో టాప్ యూట్యూబర్ నాన్ వెజ్. నాన్ వెజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో దేశాలు తిరిగి అక్కడ వింతలు, విశేషాలు అలానే అక్కడ కట్టుబాట్లు అన్నీ కూడా వీడియోస్ రూపంలో అందరికీ అందించాడు. కొన్ని కొన్ని ప్లేసెస్‌కి వెళ్ళలేని వాళ్ళకి ఈ వీడియోస్ ద్వారా అయ్యో! మనం వెళ్ళలేం. నాన్ వెజ్ వీడియోల ద్వారా అయినా చూడగలుగుతున్నాం అని హ్యాపీ ఫీల్ అయ్యారు. అలానే తన నోటి ద్వారా ఐ మీన్ తన నోట్లోంచి వచ్చే అద్భుతమైన పదాలకి కొంతమంది చిరాకు పడతారు. అయినా సరే ఆ వీడియోస్‌లో మనం చూడలేని ప్రదేశాలను చూడగలుగుతున్నాం కదా! అనేసి ఎంతో ఆప్యాయంగా తనని సబ్స్క్రైబ్ చేసుకున్నారు కూడా చాలామంది అభిమానులు. తనను తన మాట చాతుర్యంతో ఎన్నో ఫన్నీ మూమెంట్స్ కూడా చేశాడు. అంతా బానే ఉంది. ఎంతోమంది సబ్స్క్రైబర్‌లు ఉన్న నా అన్వేష్ సబ్స్క్రైబర్‌లు హఠాత్తుగా తగ్గిపోయారు. ఎంతో బాగా అభిమానించేవారు నా అన్వేష్‌ని. ఇప్పుడు వాళ్ళే నిన్నేమో అన్‌సబ్స్క్రైబ్ చేస్తున్నాం అంటూ చీకొడుతున్నారు. అసలు ఎందుకు అన్‌సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారనే విషయం మీకు తెలిసిందే. యాక్టర్ శివాజీ హీరోయిన్స్ గురించి మాట్లాడిన మాటలకి నా అన్వేష్ రియాక్ట్ అయ్యి, గరికపాటి గారు మాట్లాడిన మాటలకు కూడా నా అన్వేష్ రియాక్ట్ అయ్యి కొన్ని వీడియోస్ చేయడం అయితే జరిగింది. దాంట్లో హిందువులు ఎంతగానో పూజించే హిందూ దేవుళ్ళ గురించి కూడా మాట్లాడాడు నా అన్వేష్. ఎటకారం చేయొచ్చు. కానీ నోటికొచ్చిందల్లా మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది ఉదాహరణ నా అన్వేషే. అయినా ఏం తగ్గట్లేదనుకోండి నా అన్వేషు ఏం చూసుకొని రెచ్చిపోతున్నాడో. మరి తను ఇలా చేస్తున్న దానికి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్‌లో తెలపండి. తను ట్రావెలింగ్ ఏదో తను చేసుకోవచ్చు కదా! ప్రతి దాంట్లోనే నేనుంటా అంటే ఇలానే ఉంటుంది. మీరు నా అన్వేష్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళలో అన్‌సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అండ్ మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్‌లో తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.